నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హ్యాట్రిక్లతో దూసుకెళ్లిపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాబీ కొల్లా దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే మూవీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ యొక్క మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైన ఈ యొక్క మూవీకి మాత్రం మంచి రెస్పాన్సే దక్కిందనే చెప్పాలి. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి విన్నర్ మరోసారి బాలయ్యబాబు అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తికి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు లీజుకు తీసుకొని కాఫీ సాగ్ పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణా సాగిస్తూ ఉంటాడు. త్రిమూర్తులు అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నం చేస్తాడు. చిన్నారి వైష్ణవికి ప్రాణహాని ఉందనే విషయం చంబల్ జైల్లో ఉన్న మహారాజుకు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడికి వచ్చి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరుతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరినీ మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి, చిన్నారి వైష్ణవికి మహారాజ్కు ఉన్న సంబంధం ఏంటి, సివిల్ ఇంజనీర్ సీతారాం చంబల్ డాన్ బల్వంత్ సింగ్ ఠాగూర్కు మధ్య ఉన్న వైరం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలాబాబాయ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాబీ కొల్లా డైరెక్షన్ కానీ, అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉంది. ఇక ఊర్వశి రవితేలతో కలిసి మీరు దబిడి సాంగ్కు వేసిన మూమెంట్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి. ఇక పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.